రాష్ట్రపతి కోటాలో మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారానికి చెక్ పడినట్టయింది. ఇవి రాజకీయాలకు అతీతమైన పదవులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ ఆయన సినీ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. కళారంగం కోటాలో ఆయన్ను మరోసారి రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం సాగింది. చిరంజీవి ఆసక్తి చూపించలేదో లేకపోతే అసలు అలాంటి ప్రతిపాదనే కేవలం మీడియాలో మాత్రమే ప్రచారం జరిగిందేమో తెలియదు. కానీ చిరంజీవి పేరు లేకుండా నలుగురిని నామినేట్ చేశారు. ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ముంబై ఉగ్రదాడుల కేసులు వంటి ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను వాదించిన ఉజ్వల్ దేవరన్ నికమ్, కేరళకు చెందిన సీనియర్ సామాజిక కార్యకర్త విద్యావేత్త సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా, చరిత్రకారురాలు విద్యావేత్త మీనాక్షి జైన్ను నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80/1/A, 80/3 కింద రాష్ట్రపతి అధికారాలు ఉపయోగించి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాలను భర్తీ చేశారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. గతంలో ఈ కోటాలో తెలుగు సినీ రచయిత విజేంద్ర ప్రసాద్తో పాటు సచిన్ టెండూల్కర్, మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ వంటి వారు నామినేట్ అయ్యారు. ఈ కోటాలో నామినేట్ అయ్యే వారికి రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకూడదు.